లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఈరోజు డే 4. ఈరోజు ప్రాబ్లం వచ్చేసి సమ్ ఆఫ్ క్యూబ్స్. ఈ ప్రాబ్లమ్ని టీసీఎస్ ఎన్క్యూటీలో 26th April 2024 షిఫ్ట్ 2లో అడిగారు. ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి అంటే గివెన్ టూ ఇంటీజర్స్ ఏ అండ్ బి, యువర్ టాస్క్ ఇస్ టు డిటర్మైన్ ది సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఇన్ ద రేంజ్ ఫ్రమ్ ఏ టు బి. సో మనకి ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 9 ఇచ్చాడు అండ్ అవుట్పుట్ 1989 ఇచ్చాడు. సో ఈ 1989 ఎలా వచ్చింది అంటే ఈ 4కి 9కి ఉన్న నెంబర్స్ అన్నిటికీ క్యూబ్ చేసి వాటిని సమ్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది. సో ఎలా అంటే సో మనకు స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి ఎంత 4. సో 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ఇలా సమ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడ వరకు 9 క్యూబ్ వరకు. సో ఇలా సమ్ చేసుకుంటూ వచ్చిన వాల్యూయే ఈ 1989. దీనికి సంబంధించిన లాజిక్ ప్రోగ్రామింగ్లో ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ మనం 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నాం కదా, ఏ ఈక్వల్ టు 4 అండ్ బి ఈక్వల్ టు 9. సో ఇవి ఇనిషియలైజ్ చేద్దాం. దాని తర్వాత ఒక ఫర్ లూప్ తీసుకుందాం. సో ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో నేనేం తీసుకుంటున్నా, ఐ ఈక్వల్ టు ఏ అని తీసుకుంటున్నా. దాని తర్వాత ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలి, ఈ 9 వరకు ఎండ్ అవ్వాలి. సో ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని తీసుకుంటున్నా. దాని తర్వాత ఏంది, ప్రతిసారి మనకు 1 1 1 ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఐ ప్లస్ ప్లస్ అని తీసుకుంటున్నా. సో సమ్ చేసినదంతా మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి కాబట్టి సో ఇక్కడ నేను సమ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నా ఇనిషియల్గా. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఇక్కడ ప్రతిసారి మనం క్యూబ్ అవ్వాలి. సో ఇక్కడ ఐ అనేది మనం 3 times తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం అవుట్పుట్ని ప్రింట్ చేస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అయిపోయింది. బట్ ఈ ప్రాబ్లం టీసీఎస్ ఎన్క్యూటీలో ఇచ్చినప్పుడు 7 టెస్ట్ కేసెస్కి ఓన్లీ 5 టెస్ట్ కేసెస్ మాత్రమే పాస్ అయినాయంట. ఎందుకంటే మిగతా 2 టెస్ట్ కేసెస్కి టైం లిమిట్ ఎక్సిడ్ అని వచ్చింది. ఇక్కడ మనం ఇనిషియల్గా ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 9 తీసుకున్నాం. బట్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1 lakh అని ఇచ్చాడు. సో ఈ ఫర్ లూప్ అనేది 1 lakh టైం రన్ అవుతుంది. సో అప్పుడు మనకు కంపల్సరీగా టైం లిమిట్ ఎక్సిడ్ అని వస్తుంది. ఇలా టైం లిమిట్ ఎక్సిడ్ అవ్వద్దు అంటే ఈ సొల్యూషన్ని నువ్వు ఇంకా బెటర్ వేగా ఆప్టిమైజ్ చేయాలి. సో అప్పుడే నీకు టైం లిమిట్ ఎగ్జిట్ అనేది రాదు. మీరు మ్యాథ్స్ బాగా చేస్తుంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఏంటి అంటే మ్యాథ్స్లో సమ్ ఆఫ్ క్యూబ్స్కి ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటి అంటే n/n+1/2 హోల్ స్క్వేర్ అనమాట. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని సింగిల్ O of 1లో నువ్వు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 9 ఇచ్చాడు కదా. సో అప్పుడు సమ్ ఏమవుతుంది అంటే బి ఇంటూ బి ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏ -1 తీసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ ఈ 4 అనేది సమ్లో ఇంక్లూజివ్ అవ్వాలి. సో అవ్వాలి అంటే ఇక్కడ ఇది 9 వరకు వెళ్తుంది, ఇక్కడ ఇది 4 వరకు వెళ్తుంది. సో 4 వరకు వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ 5 నుంచి 9 వరకు సమ్ మాత్రం అవుతుంది. సో ఇక్కడ ఏ -1 తీసుకుంటే ఏమవుతుంది, 4 నుంచి 9 వరకు అనేది క్యూబ్స్ సమ్ అవుతుంది. సో ఏ -1 ఇంటూ ఏ ప్లస్ 1 -1, సో ఇవి క్యాన్సిల్ అవుతుంది. సో ఏ బై 2 హోల్స్. దీనికి సంబంధించిన కోడ్ పైథాన్లో ఎలా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే క్రోమ్కి వెళ్ళండి. క్రోమ్కి వెళ్ళాక ఏదైనా ఒక పైథాన్ కంపైలర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఫస్ట్ అయితే మనం ఫర్ లూప్ అప్రోచ్కి సొల్యూషన్ రాద్దాము. దాని తర్వాత ఫార్ములా బేస్డ్ రాద్దాం. సో ఫస్ట్ మనకు అక్కడ ఇన్పుట్ ఏమున్నాయి, ఏ ఈక్వల్ టు 4 అండ్ బి ఈక్వల్ టు 9. సో దాని తర్వాత ఏంది, సమ్ ఈక్వల్ టు 0. దెన్ ఫర్ లూప్ తీసుకుంటాం. ఫర్ లూప్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, సో ఫర్ లూప్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏతో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవ్వాలి, బి దగ్గర. సో ఇక్కడ బి ప్లస్ 1 అని తీసుకోండి. దెన్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఐ అని తీసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ ప్రింట్ సమ్. సో ఇప్పుడు మనకు వాల్యూ వచ్చేసి ఎంత రావాలి, 1989. సో ఇక్కడ 1989 అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఫార్ములా బేస్డ్ రాద్దాము. సో ఫార్ములా బేస్డ్ రాద్దాము. సో ఫార్ములా బేస్డ్ అంటే ఏంటిది, సో సమ్ ఇప్పుడు ఫార్ములా బేస్డ్ రాద్దాము. ఫార్ములా బేస్లో ఇక్కడ నేను న్యూ వేరియబుల్ తీసుకుంటున్నా. అదేంటంటే సమ్ 1 ఈక్వల్ టు ఫస్ట్ ఏంటిది, బి రావాలి. సో బి ఇంటూ బి ప్లస్ 1/2. ఇక్కడ హోల్ సమ్ దీనికి స్క్వేర్ చేయాలి కాబట్టి ఇక్కడ బ్రాకెట్స్ తీసుకుంటున్నాను నేను. తీసుకొని ఇక్కడ డబల్ స్టార్ తీసుకుంటున్నా. డబల్ స్టార్ ఎందుకు అంటే స్క్వేర్ చేయడానికి. దెన్ మైనస్ ఏ, దెన్ మైనస్ వచ్చేసి ఇక్కడ బ్రాకెట్స్ తీసుకుంటున్నా. దెన్ మైనస్ దాని తర్వాత ఇక్కడ ఏ తీసుకోవాలి. సో ఏ -1 ఎక్స్ట్రా బ్రాకెట్స్ వేసుకోండి. సో ఈజీగా మీకు అర్థమవుతుంది. దెన్ ఇంటూ ఏ బై 2 హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ 2 స్టార్ తీసుకోవాలి మళ్ళీ బై 2. సో ఇప్పుడు ఇది కరెక్ట్ ఉందా,
యా, ఇది కరెక్ట్ ఉంది. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాము. సారీ, ఇక్కడ ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసి రన్ చేద్దాం. ప్రింట్ సమ్1. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ ఇది ఎర్రర్ ఉంది. సో ఏంటి, ఇది ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. సారీ, ఇది ఇంకొక ఎక్స్ట్రా బ్రాకెట్ వేసుకోలేదు. సో రైట్, ఇప్పుడు రన్ చేద్దాం. చూసారా, ఇప్పుడు సేమ్ అవుట్పుట్ వచ్చింది. మీరు ఇప్పుడు ఏం చేద్దామంటే మీ టైం లిమిట్ ఎట్లా ఎక్సిడ్ అవుతుందో ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఇక్కడ సమ్ ఈక్వల్ 0 ఉంది. సో ఇక్కడ బి ఈక్వల్ ఎంత తీసుకుంటున్నా అంటే నేను ఒక బిగ్ నెంబర్ తీసుకుంటాను, లైక్ దిస్. సో ఇప్పుడు రన్ చేద్దాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ప్రింట్ రావడానికి ఎంత టైం పడుతుంది, సెకండ్ ప్రింట్ రావడానికి ఎంత టైం పడుతుందో. చూసారు కదా, ఫస్ట్ ప్రింట్ రావడానికి చాలా టైం తీసుకుంది, సెకండ్ ప్రింట్ రావడానికి అసలు టైం కూడా తీసుకోలేదు. సో మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు ఫస్ట్ ప్రింట్ రావడానికి చాలా టైం పట్టింది కదా, సో ఈ ఫస్ట్ ఈ ఫర్ లూప్ తీసేస్తున్నా. ఈ ఫర్ లూప్ తీసేసి నేను ఒకసారి ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూసారా ఎంత స్పీడ్గా అయిపోయిందో. సో ఈ ఫర్ లూప్ వల్ల మనకు టైం లిమిట్ ఎక్సిడ్ అనేది వస్తుంది. ఈ ప్రాబ్లం అయితే మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.